మరుసటి రోజు ఉదయమే బ్రేక్ఫాస్ట్ అయ్యాక పాతు ఇంటి పెరట్లో నా చేత వాకింగ్ చేస్తుంటే నెమ్మదిగా చేస్తున్నాను నేను. అనుకోకుండా నా చూపు మా ఇంటి గేట్ మీద పడేసరికి నా మనసు భారంగా మారి అడుగు ముందుకు పడలేదు. నా చెయ్యి పట్టుకున్న పాదు చేతిని వదిలించుకుని పాతుని గట్టిగా చుట్టేసి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం పాదు, ఇక్కడొద్దు అన్నాను భయంగా. నా భయం చూసి పాదు కంగారుగా నన్ను ఒడిసి పట్టుకుని నేను చూస్తున్న వైపు చూడగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పాదు మొహం కోపంగా మారిపోయింది. కోపంతో అతని మెడ దగ్గర నరాలు పొంగి చూస్తుంటే ఆవేశంగా అతని పిడికిలి బిగుసుకుంది. కానీ అంతలోనే శాంతంగా తన చూపు నా మీదకి మరలించి నా వెన్ను నిమురుతూ, నేనున్నాను కదరా రాధి, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడితే మన బేబీ కూడా టెన్షన్ పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సరేనా అంటూ నన్ను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి హాల్లో ఉన్న చైర్లో కూర్చోబెట్టి అమ్మ తన చేతికి అందించిన జ్యూస్ నా నోటికి అందించాడు పార్దు. పాతు మాటలకి నా భయం తగ్గిన కాసేపటి క్రితం గేట్ దగ్గర లోపలికి వస్తున్న మా బావని చూసినప్పుడు పుట్టిన కంగారు ఇంకా అలానే ఉండడంతో ఆ గ్లాస్ నేను పట్టుకునే ధైర్యం చేయలేక పాదు తాగిస్తుంటే తాగుతూ ఇంటి గుమ్మం వైపు చూసిన నాకు మా బావ అక్కడే ఆగిపోయి కనిపించేసరికి నాలో ఏదో తెలియని వణుకు. అలా వణుకుతూనే పాదు షర్ట్ నా పిడికిలిలో బంధించి భయంగా బావని చూస్తూ పాదుని అతుక్కుపోయేసరికి పాదు నా తల నిమురుతూ, రిలాక్స్ రా రాధి, రిలాక్స్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నన్ను దాటి నీ వరకు రావడం ఎవ్వరి తరం, నా మాట విను, నువ్వు కూల్గా ఉండకపోతే బీపీ పెరిగిపోతుంది, స్ట్రెస్ అవ్వకు అంటూ నా మొహాన్ని పాదు గుండెలకు అదుముకునేసరికి మౌనంగా కళ్ళు మూసుకుని లయబద్ధంగా కొట్టుకుంటున్న పాదు గుండెసడి వింటూ ఉండిపోయాను. కాసేపటికి నన్ను నేను కంట్రోల్ చేసుకుని కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచి చిన్నగా తలెత్తి పాదు కళ్ళలోకి చూస్తూ మన రూమ్లోకి వెళ్ళిపోదామా అని అడిగాను. ఆ ప్రశ్నకి పాదు నా నుదుటిపై ముద్దు పెట్టి, నీ దగ్గర నేనున్నా కూడా నీకు భయంగానే ఉందారా అని అడిగాడు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో పాదు నవ్వుతూ, ఏదైనా సీరియస్ అయితే నేను ఉన్నాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం ఇచ్చాడు. దాంతో నేను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అప్పటి వరకు నేను ఎందుకు అలా కంగారు పడ్డానో అర్థం కాని అమ్మ అనుకోకుండా గుమ్మం వైపు చూసి అక్కడున్న బావని చూడగానే చాలా కోపం వచ్చింది. కానీ గుమ్మంలోకి వచ్చిన మనిషిని వెళ్ళిపో అనలేక, ఏంట్రా ఇలా వచ్చావు, ఏమైనా ముఖ్యమైన పనా అని అడిగింది. అమ్మ అలా అడగగానే బావ నేను పాదుని కాస్త ఇబ్బందిగా చూస్తూ, అత్త అది నేను ఒకసారి రాధితో మాట్లాడాలి అన్నాడు. అంతే, ఆ మాట విన్న నాకు గుండెదడ మొదలైంది. బావ అంటే నాకు అసహ్యం, కోపం, ద్వేషం నుండి ఈ భయం కంగారు ఎప్పుడు పుట్టుకొచ్చాయో తెలీదు, కానీ బావ నాతో మాట్లాడాలి అన్న మాట వినగానే చాలా భయమేసింది. ఆ భయంతో నేనేదో చెప్పేలోపే అమ్మ కోపంగా ముందుకెళ్ళి, ఏరా నీకు ఇంకా ఇప్పటికీ దాని జీవితం నాశనం చేయాలి అన్న ఆశ చావలేదా, నువ్వింత మోసం చేసినా అది నీకు ఒక చెంపదెబ్బతో సరిపెట్టి దాని బ్రతికేదో అది హాయిగా బ్రతుకుతుంది, ఇప్పటికైనా దాని జీవితంలోకి తొంగి చూడాలి అన్న ఆలోచన ఉంటే మానేయ్, లేకపోతే ఈసారి నేను మీ మావయ్య కాదు పాదు బాబే నీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ అదే జరిగితే ఆ నిర్ణయానికి మేమెవ్వరం అడ్డుపడము అని తేల్చి చెప్పేసింది. అమ్మ అంత ఖరాగండిగా చెప్పేసరికి బావ మౌనంగా తలదించుకున్నాడు. కానీ ఊహించని విధంగా అమ్మ మాటలకి పాదు అడ్డుపడుతూ, అత్తయ్య మీరు ఆగండి, వాడేదో మాట్లాడాలి అంటున్నాడు కదా, మాట్లాడనివ్వండి అని అమ్మకి కళ్ళతోనే నేనున్నాను కదా అని భరోసా ఇవ్వడంతో అమ్మ సైలెంట్ అయిపోయింది. దాంతో బావ చిన్నగా తలెత్తి నీళ్లు నిండిన కళ్ళతో నా వైపే చూస్తూ ఉన్నాడు. ఆ క్షణం నాకు అర్థమైంది, నా పార్దు మా బావకి మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు. బావ తను చేసిన తప్పులు పాపాలకి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు బావ కళ్ళల్లో పశ్చాత్తాపం మాత్రమే కనబడేసరికి నాలో కాస్త ఆ వణుకు తగ్గింది. బావ నా వైపు అలానే చూస్తూ చైర్లో కూర్చున్న నా దగ్గరికి వచ్చి నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను రాధి, నువ్వు నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నావో తెలిసి కూడా నీ ఫీలింగ్స్తో ఆడుకుని నీ మనసుకి కోలుకోలేని దెబ్బ కొట్టాను, ఇదంతా కావాలి అని చేసింది కాదు, కానీ నేను చేస్తుంది తప్పు అని తెలిసినా నిన్ను బాధ పెట్టాను,
నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోలేని స్థాయికి దిగజారిపోయాను. నీ విషయంలో నేను నిన్ను చేసిన మోసమే నాకు శాపంగా మారింది రాధి. అందుకే అమ్మ ఎంత టార్చర్ పెడుతున్నా నా కోసం భరించే నా భార్య నేను కూడా పట్టించుకోకపోయేసరికి ఇక నాతో ఉండలేక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది నన్ను వదిలి వెళ్ళాక కూడా నాకు దాని విలువ తెలియలేదు. అందుకే అమ్మ మాట విని మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చాను. మేలీగోతో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరి జీవితంతో అయినా ఆడుకోవచ్చు అన్న నా ఆలోచనకి మా అమ్మ ఇంకాస్త ఆజ్యం పోసి పెద్దది చేసింది. అందుకే నీతో పెళ్లి జరిగేలా లేదని అమ్మతో కలిసి నీ పెళ్లి జరిగాక నిన్ను చేసుకున్న వాడికి మనిద్దరి గురించి తప్పుగా చెప్పి మీ ఇద్దరిని జీవితంలో కలుసుకోలేని విధంగా విడగొట్టాలి అనుకున్నాను. అదృష్టం కొద్దీ నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వంటే ప్రాణం ఇచ్చే పార్దు కావడం, తను నీతో నాకు బుద్ధి చెప్పించడంతో అప్పటి నుండి అమ్మ మాటలు వినడం మానేశాను రాధి. అప్పుడే భార్య విలువ తెలిసి వచ్చింది నాకు. మరుక్షణమే తన కోసం తన పుట్టింటికి వెళ్ళాను నేను. తన విషయంలో ప్రవర్తించిన తీరుకి నా మొహం మీదే తలుపేసింది. ఏ ఆడపిల్లైనా తన జీవితంలో తండ్రి తరువాత అంత గొప్ప స్థానం ఇచ్చేది భర్తకే. తండ్రి తరువాత తనకి ఎలాంటి విషయంలో అయినా సపోర్ట్ ఉంటాడు అని భావించేది భర్తనే. కానీ నేను ఏనాడు నా భార్యకి ఎలాంటి విషయంలోనూ సపోర్ట్ ఇవ్వలేదు. అయినా ఆ పిచ్చిది నా ప్రేమ కోసం అమ్మ ఎంత టార్చర్ చేస్తున్నా భరించి చివరికి సహనం నశించి నా మీద దానికున్న ప్రేమను సమాధి చేసేసుకుంది. అందుకే ఇప్పుడు తనే కావాలి అని నేను వెళ్ళినా తను నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. నాకు ఆ క్షణమే నా తప్పేంటో తెలిసొచ్చింది రాధి. ఒక మనిషి మనసుతో ఆడుకుంటే వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో. అప్పటి నుండి నీ కాళ్ళు పట్టుకుని నిన్ను క్షమించమని అడగాలి అని చాలాసార్లు ప్రయత్నించాను గాని నిన్ను కలవడం కుదరలేదు. నిన్న అమ్మ ఫోన్ చేసి నువ్వు ఊర్లోకి వచ్చావు అని చెప్పింది. అందుకే వెంటనే నిన్ను కలిసి నేను నీ విషయంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపంతో నీ కాళ్ళు పట్టుకుందామని వచ్చాను అంటూ ఒక్కసారిగా నా కాళ్ళు పట్టుకున్నాడు. సడన్ గా బావ అలా కాళ్ళు పట్టుకునేసరికి అప్పటి వరకు బావ చెబుతున్నది విని కన్నీళ్లు పెట్టుకున్న నేను షాక్ అయ్యి తన నుండి నా కాళ్ళు విడిపించుకునే ప్రయత్నం చేశాను గాని బావ కన్నీళ్లు నా పాదాలను తాకుతూ నన్ను క్షమించాను అని ఒక్కసారి చెప్పురాది అన్నాడు జీరబోయిన గొంతులో. బావ ఇప్పటి వరకు చెప్పింది ఇప్పుడు చేసింది విన్న నాకు బావ మనసు ఎంతగా అలసిపోయిందో అర్థమైంది. బాధగా పార్దు వైపు చూసేసరికి పార్దు చిన్న చిరునవ్వుతో బావని పైకి లేపి హక్ చేసుకుని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు మాకు అనలేనురా. ఎందుకంటే నీ వల్ల రాధి ఎంత పెయిన్ తీసుకుందో నా కల్లారా నేను చూశాను. తన ప్లేస్ లో వేరే అమ్మాయి ఉండుంటే కనీసం నీకు నీ భార్య ప్రేమ కూడా దక్కేది కాదు. కానీ నా రాధి అలాంటిది కాదు. నువ్వు తనను అంత బాధ పెట్టినా కూడా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్న మంచి మనసురా నా రాధిది. నిన్ను క్షమించాను అని మాట వరుసకి చెప్పినా అది మనసు నుండి వచ్చిందైతే ఖచ్చితంగా కాదు. అందుకే రాధి నిన్ను క్షమించాలి అని కాకుండా నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని నువ్వు కోరుకుంటున్న నీ భార్యతో అయినా నిజాయితీగా ఉండు, అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పాడు. పాతో చెప్పింది అంతా విన్నా బావ నా వైపు చూశాడు. బావ చూపులకి అర్థం నీ మాట కూడా అదేనా అన్నట్టు ఉంది. దాంతో నేను పాదు చేయి గట్టిగా పట్టుకుని పాదు మాటే నా మాట బావా, నువ్వు నా మనసుకు చేసిన గాయం మానడానికి చాలా టైం పట్టింది బావా. పాతు గాని నా జీవితంలోకి రాకపోతే నేను ఇప్పటికీ ఆ పాత రాధిలానే నిన్ను రోజుకి ఒక్కసారైనా తలుచుకుని బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను పాత రాధిని కాదు, నిన్ను తలుచుకునేంత టైము నాకు లేదు. నేను ఇప్పుడు నా జీవితంలో పాతుతో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. నిన్ను కానీ నీ వల్ల నా మనసుకు అయిన గాయాన్ని కానీ మళ్ళీ మళ్ళీ తలుచుకుని బాధపడే ఓపిక తీరిక రెండూ లేవు నాకు. అలా అని నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా అని నిన్ను క్షమించలేను బావా. నువ్వు నా విషయంలో చేసిన మోసానికి నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను. అలా అని దీన్నే పట్టుకుని వేలాడనూ లేను. నీ జీవితం నువ్వు బ్రతుకు, నా జీవితం నన్ను బ్రతకనివ్వు. మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి తొంగి చూడాలని మాత్రం అనుకోకు. ఇక్కడితో ఇక ఈ విషయాన్ని వదిలేయి బావా. నా జీవితంలో అసలు నువ్వంటూ ఒక మనిషివి ఉన్నావు అన్న సంగతి నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా అలానే అనుకుని నాకు దూరంగా ఉండు. కాకపోతే ఒక్కటి బావా, కనీసం నీ భార్యనైనా సంతోషంగా చూసుకో అని నేను చెప్పాలి అనుకున్నదంతా చెప్పాను. కొన్ని తప్పులకి క్షమాపణ ఉండదు అని నేను గట్టిగా నమ్ముతాను.
అందులో బావ నా మనసుతో ఆడుకోవడం ఏమీ చిన్న విషయం కాదు. అందుకే బావని నేను ఎప్పటికీ క్షమించలేను. అంతా విన్న బావ మౌనంగా తలదించుకుని మా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. బావ అలా వెళ్ళగానే నేను పార్దుతో, పార్దు నాకు అనీజీగా ఉంది, కాసేపు నిద్రపోదాం పద అని పార్దుని తీసుకుని నా రూమ్లోకి వచ్చేశాను. నా చిన్నపిల్లల చేష్టలకి అమ్మ పార్దు నవ్వుకోవడం నా దృష్టి దాటిపోలేదు. రూమ్లోకి వెళ్ళగానే నేను పార్దు గుండెల మీద తల ఆనించి మౌనంగా కళ్ళు మూసుకున్నాను. పార్దుకి తెలుసు ఇప్పుడు బావ రాకతో నా మనసులో మానుతున్న గాయం రేగినట్టు అయ్యింది అని. అందుకే పార్దు నన్ను మరింత దగ్గరకు పొదివి పట్టుకుని రేయ్ రాధి అంటూ నా గడ్డం పట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ నాతో చాలాసేపు కబుర్లు చెప్పి అసలు బావ విషయం ఆలోచించే అవకాశం కూడా నా మెదడుకి ఇవ్వకుండా నన్ను చాలా ప్రేమగా డైవర్ట్ చేసి నిద్రపుచ్చాడు నా పార్దు. ఆ రోజు నుండి మరో వారం రోజులు పార్దు అసలు నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కాకపోతే నేను తినే ప్రతి ఐటెం పార్దు తన చేతులతోనే తనే స్వయంగా చేసేవాడు. పైగా నువ్విక్కడికి వచ్చింది అత్తయ్య మావయ్యలతో టైం స్పెండ్ చేయడానికి కాబట్టి వాళ్ళతో సరదాగా ఉండు అంటూ అమ్మ ఎక్కువ నా దగ్గరే ఉండేలా చేసేవాడు. అల్లుడికి కూతురి మీదున్న ప్రేమ స్వయంగా చూస్తున్న మా అమ్మ ఆనందం ఇంతా అంతా కాదు. పార్దు చెప్పినట్టు అమ్మ నా దగ్గరే ఉండి నాకున్న చిన్ని చిన్ని భయాలు పోగొడుతూ ఎప్పుడు నాకు డెలివరీకి ప్రెగ్నెన్సీకి సంబంధించి ధైర్యం నూరిపోస్తూ ఉండేది. నాన్న కూడా తొందరగా సూపర్ మార్కెట్ కట్టేసి వచ్చి ఎక్కువసేపు నా దగ్గరే ఉండేవాడు. ఇక అత్తమ్మ మావయ్య కూడా రోజుకు 2 సార్లు వీడియో కాల్ చేసి నా బాగోగులు తెలుసుకుంటూ చాలాసేపు మాట్లాడుతూ టైం స్పెండ్ చేసేవారు. అలా ఒకరోజు నేను నిద్రలేచేసరికి నా బెడ్ చుట్టూ అత్తమ్మ మావయ్య అమ్మ నాన్న నా పక్కనే పార్దు ఉండడం చూసి కంగారుగా పైకి లేవబోతుంటే పార్దు ముద్దుగా కసురుతూ నన్ను తన 2 చేతుల్లోకి ఎత్తుకుని హాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూడగానే సంతోషంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆనందంలో అందరినీ కలిపి గట్టిగా హక్ చేసుకునేసరికి అందరూ ఒకేసారి ఎలా ఉంది మా సర్ప్రైజ్ అని అడిగారు. వాళ్ళ ప్రశ్నకి నేను నవ్వుతూనే ఏడ్చేసరికి అత్తమ్మ నా కన్నీళ్లు తుడిచి, ఈ కన్నీళ్లు చూడడానిక నీ మొగుడు కష్టపడి నెల ముందు నుండి ప్లాన్ చేసి ఇలా ఇక్కడ సీమంతం ఏర్పాటు చేసింది అనగానే మావయ్య నా తల నిమురుతూ, నీకు ఈ సంతోషం ఇవ్వాలనేవాడు చాలా కష్టపడ్డాడురా రాధి తల్లి అన్నారు. నాకు తెలుసు నన్ను ఇక్కడ 15 రోజులు ఉంచడానికి పార్దు అక్కడ వర్క్ స్ట్రెస్ ఎంతగా తీసుకున్నాడు. పాపం పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడి అంతా ప్లాన్ చేసి నన్ను ఇలా తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఈ సీమంతం అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నన్ను పార్దునే కాదు అందరూ చాలా సర్ప్రైజ్ చేశారు. నేను ఎమోషనల్ అవుతూ పార్దుని హక్ చేసుకుని అలానే ఉండిపోయేసరికి అత్తమ్మ మమ్మల్ని చూసి నవ్వుకుంటూ పార్దుకి ఏదో సైగ చేశారు. దాంతో మా శ్రీవారు నన్ను ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకెళ్లి తనే స్వయంగా నాకు స్నానం చేయించి అందంగా పట్టుచీర కట్టి నగలు వేసి అలంకరించి అంతా అయ్యాక తనివి తీరా చూసుకుని దిష్టి చుక్క పెట్టి ప్రెగ్నెన్సీ గ్లోతో అదిరిపోయావురా రాధి అంటూ చిన్నగా నవ్వి నన్ను కూర్చోమని తను బయటకు వెళ్ళాడు. ఎందుకు అదిరిపోను, వీళ్ళు పెట్టే తిండికి మామూలు బొద్దుగా కాదు చాలా బొద్దుగా తయారయ్యాను. ఏమైనా అంటే బేబీ అంటూ నా నోరు మూయించేస్తున్నారు అందరూ. నా విషయంలో పార్దు ఎంత కేర్ తీసుకుంటున్నాడు అంటే నేను వేసుకున్న చీర దగ్గర నుండి నగల వరకు అన్నీ లైట్ వెయిట్ని. నన్ను పార్దు ఎంత సున్నితంగా రెడీ చేశాడంటే తక్కువ టైంలో రెడీ చేసిన చాలా ఓపిగ్గా రెడీ చేశాడు. ఇలా నా శ్రీవారి గురించి నా ఆలోచనల్లో నేనుండగా పార్దు టిఫిన్ ప్లేట్ జ్యూస్ గ్లాస్తో వచ్చాడు. నేను ఆల్రెడీ ఊహించిందే, అందుకే మారు మాట్లాడకుండా చిన్నపిల్లలా పార్దు పెట్టింది తిని జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకున్నాక అత్తమ్మ అమ్మ వచ్చి నన్ను బయటకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. మాది చిన్న ఊరేం కాదు కానీ నాన్న తనకి ఉన్నంతలో సీమంతానికి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మా చుట్టుపక్కల వాళ్లే కాదు మా బంధువులు అత్తమ్మ వాళ్ళ తరపు బంధువులు అందరూ వచ్చారు నన్ను ఆశీర్వదించడానికి. కానీ నన్ను మొదట పార్దునే ఆశీర్వదించాలని నేను మొండి పట్టుదల పట్టడంతో అమ్మ వాళ్ళు ముందు పార్దునే రమ్మని పిలిచారు. అందరిలో నేను చేసిన అల్లరికి పార్దు నవ్వుకుంటూ వచ్చి అత్తమ్మ చెప్పినట్టు ముందుగా నాకు బొట్టు పెట్టి గంధం పూసి గాజులు తొడిగి పన్నీరు చల్లి అక్షింతలు వేసి ఆశీర్వదించి నేను తన కాళ్ళు పట్టుకోబోతుంటే వద్దని వారించి అంతమంది ఉన్నా కూడా
నేను చూసిన చూపుకి నవ్వుకుంటూ నా నుదుటిన ప్రేమగా ఓ ముద్దు పెట్టాడు పాతు. ఆ తరువాత అమ్మ, అత్తమ్మ అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చిన వాళ్ళు అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ వేడుక నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా చాలా బాగా జరిగింది. అలా వేడుక పూర్తయ్యేసరికి పార్థు నేను కూర్చోవడానికి పడుతున్న అవస్థ చూసి అక్కడి నుండి నన్ను మా రూమ్కి తీసుకొచ్చి నాకు డ్రెస్ చేంజ్ చేసి ఫ్రీగా ఉండే మెటర్నిటీ నైటీ వేసి నన్ను పడుకోబెట్టి నా నడుముకి హాట్ ప్యాక్ పెట్టి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాచిపోయిన నా కాళ్ళు ఒత్తడం మొదలుపెట్టాడు. నేనెంత వద్దని వారిస్తున్నా వినకుండా. నిజంగా ఏ భర్త అండి ఇలాంటి సేవలు చేస్తూ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునేది? ఆ తరువాతి 2 రోజులు అమ్మ వాళ్ళ దగ్గరే హాయిగా గడిపి తిరిగి నా అత్తింటికి ప్రయాణం అయ్యాను భారమైన మనసుతో. కానీ నేను ఏడిస్తే పాదు తట్టుకోలేడు అన్న ఒక్క కారణంతో కష్టంగా కన్నీళ్లు దిగమింగుకొని అమ్మా నాన్నలను పట్టుకుని చాలాసేపు అలానే ఉండిపోయాను. అప్పుడు నాన్న చెప్పారు నాకు, పార్థు మమ్మల్ని కూడా మీతో పాటు అక్కడికి వచ్చేయమని గొడవ చేస్తున్నాడురా రాధి తల్లి. పాతునే కాదు చెల్లెమ్మ బావగారు కూడా అలానే అంటున్నారు. నేనిక్కడ మన సూపర్ మార్కెట్ శేఖర్ బాబాయ్కి అప్పగించి నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి చూసుకొని ఇక నీ దగ్గరకే వచ్చేస్తాంరా. నా మనవడు మనవరాలో పుట్టి కాస్త పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇక నీ దగ్గరే ఉండాలి అని వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు. నేను మీ అమ్మ తొందరలోనే నీ దగ్గరికి వస్తాం. నువ్వు మా గురించి బెంగ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు. అల్లుడు ఎలా చెబితే అలా విను అని చెప్పారు. నాన్న చెప్పింది విన్నాక నా మనసులో భారం కాస్త తగ్గింది. ఇక దాంతో నేను పాదు మేము వచ్చిన కారులోనే బయలుదేరాము. అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చిన కారులో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటే బయలుదేరారు. ఇక నన్ను పాదు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడో, రిటర్న్ అవుతున్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ నాకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లాడు. ఇంటికి చేరుకోగానే నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి పాదు నాకు భోజనం తినిపించి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి కాసేపు నాకు జోకొడుతూ నా దగ్గరే ఉండిపోయాడు. సాయంత్రం అవుతుండగా నిద్రలేచిన నాకు నా దగ్గర అత్తమ్మ మాత్రమే ఉండడంతో పాదు గురించి అడిగితే ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల తప్పక వెళ్లాల్సి వచ్చింది అని అత్తమ్మ చెప్పారు. పాపం అప్పుడెప్పుడో వెళ్ళిన పాదు నైట్ ఎప్పుడో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. నేను అప్పటికి అత్తమ్మ మావయ్యల బలవంతం మీద డిన్నర్ చేసేసి పాదు కోసం నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ టైం వరకు నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నందుకు పాదు చేత అక్షింతలు వేయించుకుని పాదు మీద అలిగి తనకి భోజనం తినిపించి పాదు బుజ్జగింపుల మధ్య అతని కౌగిలిలోనే హాయిగా నిద్రపోయాను. అలా ఈ ముగ్గురి కేరింగ్తో నాకు మరో 3 నెలల రోజులు గడిచిపోయాయి. అసలు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదు. పాదు ప్రేమతో అత్తమ్మ మావయ్యలు చేసే ప్యాంపరింగ్తో రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి. టైం టు టైం చెకప్ చేయిస్తూ పాదు ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే నాకు మంత్స్ నిండే కొద్దీ పాపం ఎక్కువ టైం నా దగ్గరే ఉండేలా చూసుకుంటూ ఉన్నాడు. మరో నెల గడిచేసరికి బేబీ కిక్స్ స్టార్ట్ చేయడంతో మా సంతోషం డబుల్ అయ్యింది. ఇక పాదు ఆఫీస్కి వెళ్ళడం మానేసి ఇంటి నుండే పూర్తి వర్క్ అంతా హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. పాపం పాదు ఉదయమంతా నన్ను చూసుకుంటూ నా మూడ్ స్వింగ్స్ భరిస్తూ నా క్రేవింగ్స్ తీరుస్తూ ఉన్నాడు. ఇక నైట్ మాత్రం నేను నిద్రపోయేదాకా వెయిట్ చేసి ఆ తరువాత బేబీతో ముచ్చట్లు పెట్టుకుని అర్ధరాత్రి వరకు తెగ మాట్లాడుతూనే ఉంటాడు. మధ్యలో వాటర్ కోసం నిద్రలేచిన నేను ఏంటిది అంటే, నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదరా రాధి, నా బేబీతో నన్ను మాట్లాడుకోనియవా అని అడుగుతున్నాడు. అలా సరదాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు పాదు కళ్ళలో ఏదో తెలియని మెరుపు కనిపిస్తుంది నాకు. నాతో పాటు నా పాదుకి కూడా ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోయింది. మేము ఇద్దరం సరిపోము అన్నట్టు నా కడుపులో ఉన్న బేబీ కూడా మామూలుది కాదు. తను మాకంటే అల్లరి అనుకుంటా. పాదుని ఎప్పుడైనా సరదాగా తిట్టినా, తనతో గొడవ పడినా లోపల కిక్ బాక్సింగ్ చేసి నా నోరు మోయించేస్తుంది. బేబీకి కూడా నాలా పాదు అంటే ప్రాణం. పాదు ఏం చెబితే అదే వేదం. ఇలా మరో నెల గడిచి నాకు 8th మంత్ వచ్చేసరికి అమ్మా నాన్న ఊరి నుండి వచ్చారు. ఇక అందరి కేరింగ్ మధ్య నేను మామూలుగా వెయిట్ పెరగలేదు. నేను బొద్దుగా ఉన్న పాదు రోజు నాకు నైట్ దిష్టి తీయించి తన స్టైల్లో నన్ను నిండుగా చూసి మురిసిపోతూ ఉండేవాడు. నాకు మాత్రమే కాదు బేబీకి కూడా. నాకు 9th మంత్ ఎంటర్ అయ్యేసరికి మధు పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది.
అప్పుడు మధు ఇచ్చిన డోస్ వల్ల ఈసారి వాళ్ళ అమ్మ రావడం వెళ్ళడం కూడా నాకు తెలియలేదు. పెళ్లికి అత్తమ్మ మావయ్య మాత్రమే వెళ్ళారు. ఈ టైంలో నేను వెళ్ళకూడదు కాబట్టి నా కోసం పాదు కూడా వెళ్ళలేదు. నేను బాగోదు, మధు విక్రమ్ ఫీల్ అవుతారు అని ఎంత చెప్పినా నాకు నీకంటే ఇంకెవ్వరూ ఎక్కువ కాదు, అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు లేరా అని చెప్పాడు. కరెక్ట్గా మధు పెళ్ళైన 4 రోజులకి ఒకరోజు నైట్ ఉన్నట్టుండి నాకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. తట్టుకోలేకపోయాను. అప్పటి వరకు బేబీతో కబుర్లు చెప్పి పాతు అప్పుడే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి నేను అరవడం ఆలస్యం. పాతు ఉలిక్కిపడి నిద్రలేచి నన్ను ఆ పరిస్థితుల్లో చూసి కంగారు పడుతూ నన్ను ఎత్తుకుని బయటకు తీసుకుని వచ్చాడు. అప్పటికే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు నా అరుపులకి నిద్రలేచి కంగారుగా బయటికి వచ్చేశారు. మావయ్య డ్రైవర్ని కార్ రెడీ చేయమనడంతో ఆ కార్లో పాదు నన్ను తీసుకుని బయలుదేరితే వెనక మరో కార్లో మావయ్య వాళ్ళు స్టార్ట్ అయ్యారు. దారంతా నొప్పులను భరించలేక నేను ఏడుస్తూనే పాదు షర్ట్ పట్టుకుని భయపడుతూ నాకేం కాదు కదా పాదు, నేను నీతో మన బేబీతో హ్యాపీగా ఉంటాను కదా అని అడిగేసరికి అప్పటికే నన్ను అంత పెయిన్లో చూసి పాదు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇక నేను అడిగిన ప్రశ్న పాదుని మరింత కృంగదీసింది. ఎలాగో పాదు తనని తాను కంట్రోల్ చేసుకుని నా కన్నీళ్లు తుడుస్తూ నీకేం కాదురా రాధి, నువ్వు నేను మన బేబీ హ్యాపీగా ఉంటాం అని నా నుదుటి నా ముద్దు పెట్టి మాటిచ్చాడు. అప్పటికే పెయిన్స్ ఇంకాస్త ఎక్కువయ్యేసరికి పాతు డ్రైవర్ని కంగారు పెడుతున్నాడు. నేను పాతుతో ముందే చెప్పాను డెలివరీ టైంలో తను నా దగ్గర ఖచ్చితంగా ఉండాలని. పాతు నా దగ్గరుంటేనే నేను ఆ టైంలో ధైర్యంగా ఉండేది. అందుకే పాతు నాకు నా దగ్గరే ఉంటాను అని మాటిచ్చాడు. క్షణాల్లో హాస్పిటల్కి చేరుకున్నాం. అప్పటికే మావయ్య హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ని తొందర పెట్టడం వల్ల నా కోసం లేబర్ రూమ్ రెడీగా ఉంది. నన్ను డైరెక్ట్గా లేబర్ రూమ్లోకి తీసుకెళ్తూ ఉండగా నేను ఆ లేబర్ పెయిన్స్ని అరుస్తూనే భయంగా పాదు చేయి పట్టుకున్నాను. దాంతో పాదు డాక్టర్ని రిక్వెస్ట్ చేసి నాతో పాటే లేబర్ రూమ్కి వచ్చాడు. అక్కడి వాతావరణం నన్నింకా భయానికి గురి చేసింది. నా వైపే కంగారుగా చూస్తున్న పాదుని చూసి గట్టిగా ఏడ్చేస్తూ నాకు చాలా భయంగా ఉంది పాదు అంటూ ఇక మాటలు రాక పాదు గుండెల దగ్గర గట్టిగా షర్ట్ పట్టుకుని నొప్పులు తట్టుకోలేక చాలా గట్టిగా అరవడం మొదలు పెట్టాను. అప్పుడే డాక్టర్ పాదుతో చెప్పారు, బేబీ వచ్చేస్తుంది పాదు, కంగారు పడకుండా రాధికని బేబీని పుష్ చేయమని చెప్పు అని. పాపం అప్పటికే నన్ను అంత పెయిన్లో చూసి పాదు కూడా కన్నీళ్లు పెడుతూ నాకు ధైర్యం చెబుతూ నన్ను పుష్ చేయమంటూ తను కూడా నాకు హెల్ప్ చేయడం మొదలు పెట్టాడు. ఒక 20 నిమిషాల సుదీర్ఘ కష్టం తర్వాత నా కడుపులో ఉన్న బిడ్డ బయటకు రావడం, అప్పటికే నేను పడ్డ నొప్పులకు ముల్లోకాలు కనబడడం వల్ల నెమ్మదిగా నేను స్పృహ కోల్పోతూ ఉండగా పార్దు కన్నీళ్లతో నా నుదుటిన ముద్దు పెట్టాడు. ఈ లేబర్ పెయిన్ అనుభవించి బిడ్డను కన్నాక నా దృష్టిలో మా అమ్మ మీద ప్రేమ 100 రెట్లు పెరిగింది. ఒక బిడ్డకు జన్మను ఇవ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తడం అని ప్రాక్టికల్గా అనుభవించాకే అర్థమైంది. తల్లి 9 మాసాలు కడుపులో మోసి ఆ బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే అప్పటి నుండి తండ్రి ఆ బిడ్డను గుండెల్లో పెట్టుకుని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఇద్దరిలో ఎవ్వరు లేకపోయినా మనం లేము అన్న విషయం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒంటరి కాదు. నేను స్పృహలోకి వచ్చేసరికి నన్ను రూమ్లోకి షిఫ్ట్ చేశారు. నేను స్పృహలోకి వచ్చిన 2 నిమిషాలకి పార్దు నా దగ్గరికి వచ్చి నా బెడ్ అడ్జస్ట్ చేసి ప్రేమగా నా పెదాల మీద చిన్న ముద్దిచ్చి మన ప్రిన్సెస్ వచ్చిందిరా అన్నాడు మెరిసే కళ్ళతో. ఆ క్షణం పార్దు కళ్ళల్లో కనిపించిన సంతోషం నాకిప్పటికీ గుర్తుంది. పాతు మాటలకి నేను కూడా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ గుమ్మం వైపు చూసేసరికి మావయ్య పాపను ఎత్తుకుని వచ్చి జాగ్రత్తగా పాదు చేతికి ఇవ్వగానే పాదు పాపను నా చేతికిచ్చాడు. బుజ్జిది ఎంత ముద్దుగా ఉందో, అన్నీ పాదు పోలికలే. ఆ కళ్ళు, ముక్కు, పెదాలు, ముఖ్యంగా నన్ను చూడగానే అది నవ్వే ఆ క్యూట్ స్మైల్ అంతా పాదు పోలికే. నా బిడ్డకు నేనే దిష్టి పెట్టుకుంటే బాగోదు కానీ చందమామలా ఉంది నా బుజ్జిది. పార్దు మా ఇద్దరినీ కలిపి ముద్దు పెట్టుకుని నా లైఫ్ని కలర్ఫుల్గా మార్చేసావురా రాధి అంటూ ఇద్దరినీ కలిపి హగ్ చేసుకున్నాడు. నా డెలివరీ తర్వాత పార్దు సంతోషం ఎంత ఉక్కిరి బిక్కిరి చేసిందో మా నాన్న సంతోషం కూడా నన్ను అంతే ఉక్కిరి బిక్కిరి చేసింది. తన చిట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి అయ్యింది అన్న సంతోషం నాన్న కళ్ళల్లో కన్నీళ్లుగా మారడం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదలుతుంది. అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా.
ఆ తరువాత 2 రోజులకి నన్ను డిశ్చార్జ్ చేయడం, మేము తిరిగి ఇంటికి చేరుకోవడం జరిగాయి. అప్పటి నుండి మా బుజ్జిది ఆకలేసి పాలు తాగడానికి మాత్రమే నా దగ్గరికి వచ్చేది. ఎక్కువగా పాదుతో లేకపోతే మావయ్య దగ్గరో నాన్న దగ్గరో ఉండేది. ఆ బుజ్జిది పుట్టి 21 రోజులు అవ్వడంతో దాని బారసాల నామకరణం గ్రాండ్గా చేయాలి అని మావయ్య అత్తమ్మ చాలా ఆశపడ్డారు. కానీ పాదు నా ప్రిన్సెస్కి దిష్టి తగులుతుంది, అంతమంది వద్దు, కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే చాలు అని మొండి పట్టు పట్టడంతో ఇక వాళ్ళు కూడా కాదనలేకపోయారు. మొత్తానికి మా బుజ్జిదానికి మా పేర్లు కలిసేలా ప్రాచి అని ఇష్టంగా నామకరణం చేసి పెద్దవాళ్ల చేత బారసాల చేయించాడు పార్దు. పేరు అంత ఇష్టంగా పెట్టుకున్నా తను మాత్రం ప్రిన్సెస్ అనే పిలుచుకునేవాడు పార్దు. అది కూడా ఎక్కువ వాళ్ళ నాన్ననే అంటుకుని ఉంటుంది. పాతుకి పాప పుట్టాక మరో ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. ఇద్దరూ ఇద్దరే. ప్రాచి వచ్చాక పాదుకే కాదు నాకు కూడా టైం తెలియలేదు. చూస్తూ చూస్తూనే 1 ఇయర్ అయిపోయింది. పాదు నా జీవితంలోకి అడుగుపెట్టి చీకటిగా ఉన్న నా ప్రపంచంలోకి వెన్నెల వెలుగులను తీసుకొస్తే ప్రాచి ఒక బుల్లి నక్షత్రంలా మా జీవితాల్లో అడుగుపెట్టి మా లైఫ్ని మరింత హ్యాపీ చేసేసింది. ఈరోజు ప్రాచి ఫస్ట్ బర్త్డే. ఇది మాత్రం గ్రాండ్గా చేయాలి అని పాదునే అనుకున్నాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అంటూ చాలా మందిని ఇన్వైట్ చేసి గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు. ప్రాచీని ఎలాగో పాదు తనే రెడీ చేస్తాను అని చెప్పాడు కాబట్టి నేను రెడీ అయ్యి తీరిగ్గా కూర్చొని ఎలా ఉండే నా లైఫ్ పాదు రాకతో ఎంత అందంగా మారిపోయిందో గుర్తు చేసుకున్నాను. అదే మీతో షేర్ చేసుకున్నాను. గాయపడిన నా మనసుకి పాదు తన ప్రేమనే మందుగా మార్చి నా సర్వస్వం తానే అయిపోయాడు. ఇక్కడితో నా కథ సుఖాంతం అయితే కాదు, శుభారంభం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పాదు నేను భార్యాభర్తలం మాత్రమే. ఇప్పటి నుండి అమ్మా నాన్నలం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి అని ఆశిస్తున్నాను. సరేనండి, పాదు తన ప్రిన్సెస్ రెడీ అని పిలుస్తున్నాడు. పార్టీకి కూడా టైం అయింది. ఉంటాను, బాయ్. ఈ దరిచేరిన ప్రేమ స్టోరీ ఇంతటితో ముగిసిందండి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరొక మంచి స్టోరీస్తో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.